ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది ఒక కథ. భక్తి, ప్రకృతి, పురాణం అన్నీ కలిసిన అద్భుతమైన ప్రదేశం. ఇదే కర్ణాటకలోని మురుడేశ్వర్. మన ముందే కనిపిస్తున్న ఈ మహాశివ విగ్రహం 123 అడుగుల ఎత్తుతో ప్రపంచంలో 2వ అతిపెద్ద శివ విగ్రహంగా నిలిచింది. వెలకన విశాలమైన సముద్రం, ముందు ధ్యానముద్రలో ఉన్న శివుడు. ఈ దృశ్యం నిజంగా మనసుని నిశ్శబ్దం చేస్తుంది. ఈ మురుడేశ్వర్ దేవాలయానికి ఒక గొప్ప పురాణ కథ ఉంది. ఈ కథే ఈ ప్రదేశానికి అసలైన పవిత్రతనిస్తుంది. ఈ 123 అడుగుల మహాశివ విగ్రహం కేవలం బయటనుంచే కాదు, లోపల కూడా ఒక గొప్ప కథను దాచుకుని ఉంది. శివ విగ్రహం లోపల రావణాసురుడు బ్రహ్మదేవునికి ఘోర తపస్సు చేసి ఆత్మలింగం అనే శివలింగాన్ని వరంగా పొందాడు. అయితే శివుడు ఒక నిబంధన పెట్టాడు. ఈ ఆత్మలింగాన్ని ఎక్కడా నేలపై పెట్టకూడదు. పెట్టిన చోటే అది శాశ్వతంగా స్థిరపడిపోతుంది. రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లే సమయంలో దేవతలు భయపడి వినాయకుడిని సహాయం కోరారు. వినాయకుడు ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి రావణాసురుణ్ణి మోసం చేసి ఆత్మలింగాన్ని ఇక్కడ నేలపై పెట్టించాడు. ఆ క్షణమే ఆ లింగం భూమిలో స్థిరపడిపోయింది. రావణాసురుడు ఎంత ప్రయత్నించినా దాన్ని మళ్లీ ఎత్తలేకపోయాడు. అందుకే ఇక్కడ ఆత్మలింగం పూర్తిగా బయటకు రాకుండా ఒక భాగం మాత్రమే కనిపిస్తుంది. ఇదే మురుడేశ్వర్ పవిత్రత. ఈ అన్ని ఘట్టాలు కళ్లముందే కనిపిస్తాయి. సాధారణంగా మనం ఈ కథను వింటాం, కానీ మురుడేశ్వర్లో ఈ కథను చూడగలిగేలా చేశారు. అదే ఈ ప్రదేశం ప్రత్యేకత. ఇది 20 అంతస్తుల రాజగోపురం. లిఫ్టులో పైకి వెళ్తే పైనుంచి కనిపించే అరేబియా సముద్రం దృశ్యం మన జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. మురుడేశ్వర్ బీచ్ చాలా శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. సూర్యాస్తమయ సమయంలో సముద్రం, ఆకాశం, శివుడు మూడూ కలిసి ఒక అద్భుతమైన అనుభూతినిస్తాయి. మురుడేశ్వర్ అంటే కేవలం దర్శనం కాదు, ఒక అనుభూతి. భక్తులకు శాంతి, పర్యాటకులకు అందం, ఫోటోగ్రాఫర్లకు ఒక కళ. మీరు ఒక్కసారి మురుడేశ్వర్కి వెళ్తే ఈ ప్రదేశం మీ మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఓం నమః శివాయ.